మెకానిక్ రాకీ టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? దీంట్లో ఏమన్నా మెసేజ్ ఓరియంటెడ్ ఏమన్నా ఉంటుందా? అంటే జనరల్గా నాకు అంత మెసేజ్ ఇచ్చేంత అంటే ఐఎమ్ నాట్ ఇంక్లైన్ టువర్డ్స్ దట్ అండి, బట్ అండర్లయింగ్గా మీకు మెసేజ్ ఉంటుంది. అండ్ మెకానిక్ రాకెన్ పెట్టడానికి హీరో ఈజ్ ఎ కార్ మెకానిక్, సో ఐ థాట్ ఇట్ వుడ్ బి మోర్ ఆప్ట్. రవితేజ గారు, హాయ్. రవితేజ గారు ఇక్కడ మీనాక్షి చెప్పండి. ఇప్పుడు మీరు ఏమన్నా ఇందాక ఇట్స్ ఏ రొమాంటిక్ ఫ్యామిలీ మాస్ థ్రిల్లర్ అన్నారు. 4 ఎలిమెంట్స్ చెప్పారు మీరు. థ్రిల్లర్గా వచ్చేసరికి స్క్రీన్ ప్లేని అండ్ ఫ్యామిలీని రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఏ విధంగా బ్యాలెన్స్ చేయబోతున్నారు ఈ మూవీలో? ఎందుకంటే స్క్రీన్ ప్లే కొంచెం మిస్ అయినా డైవర్షన్ అయిపోతుంది. ఒక ఫ్యామిలీ అంటే దాన్ని లింక్ చేయాలంటే ఏ విధంగా చూపిపోతున్నారు? ఇంకో 15 days బ్యాలెన్స్ ఉందండి షూట్, అది అవగానే ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ సో ఫార్ వీ హ్యావ్ డన్, వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు బ్యాలెన్స్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా ఇందులో తెలియని కొన్ని లేయర్స్ కూడా ఉన్నాయి, అవి మీకు టీజర్లో ట్రైజర్లో అవన్నీ కూడా మీకు బయటకు వస్తాయి. సో మీనాక్షి హియర్ ఐఎమ్ హేమమాలి హియర్. హాయ్, సో గుడ్ టు సీ యూ. చాలా బాగున్నారు గ్లిమ్స్లో చూస్తుంటే. అంత పాత క్యారెక్టర్స్తో పోల్చుకుంటే ఈ క్యారెక్టర్లో కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. హౌ ఈస్ వర్కింగ్ విత్ విశ్వక్? అండ్ మీ ఇద్దరికి కామన్ రిలేటెడ్ హిట్ ఉంది. హిట్లో యూ బోత్ వర్క్డ్ అంటే సపరేట్ ఆరల్స్ మీ ఇద్దరికి కామన్ అది. సో హౌ ఈస్ వర్కింగ్ విత్ విశ్వక్ అండ్ ఈ రోల్ని యాక్సెప్ట్ చేయడానికి వాట్ ఈస్ ద మెయిన్ థింగ్? కథలో ఏం నచ్చింది మీకు బాగా అంత యాక్సెప్ట్ చేయడానికి? No, definitely Vishwak is a super fun guy to work with. He's so chill. There is not even a single moment on set when you feel stressed or like, you know, you're tired. We've been going on throughout the day. He'll keep cracking jokes. He'll have that energy. The moment he comes on set, there is a certain energy that comes in. So this guy has that. They say no. యాక్చువల్లీ విశ్వక్ ఫీలింగ్ ఇస్ లైక్ అబ్బా సాయిరామ్ అంత మంచిగా చెప్తుంది నా గురించి, రైట్? No, but definitely he's a wonderful, wonderful person to be with, work with, be on sets with. And I think in this space of why I chose this script was when he narrated the story to me, it is, like I said, it's a chala relatable character. I have friends who are like that, and I also have been like that during my college days. So I could relate to a lot of things that this character has gone through in life. So I think one of the reasons I wanted to do that was because I have not done anything like it. And even from the films that I'm doing right now that you'll see, every film is a very different character. Be it Lucky Bhaskar, be it, Mechanic Rocky, be it Goat, be it Matka, be it even Venkatesh Sir's film. So all the characters are very unique. So in every film you'll see a very different version of me. సో రవితేజ గారు, రామ్ తల్లూరి గారు సార్ మీకే సార్, అంటే డైరెక్టర్ చాయిస్ ఎవరు సార్? అంటే డైరెక్టర్ ఫస్ట్ మీకు కథ చెప్పి ఒప్పించాడా లేకపోతే విశ్వక్ సేన్కి చెప్పి ఒప్పించారా? ఫస్ట్ నాకే చెప్పి ఒప్పించాడు. సో నాకు చెప్పిన తర్వాత హీరో దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. ఓకే, అంటే మీ ప్రొడక్షన్లో కొత్త డైరెక్టర్స్కి ఓపెన్గా ఉంటారా? అంటే ఎలాంటి కథలు చూస్తున్నారు? నాకు ఎప్పుడు కొత్త డైరెక్ట్లో చేయడం అంటే చాలా ఇష్టము. సో అట్లనే నేను 2-3 కథలు అయిన తర్వాత ఇది చాలా బాగా నచ్చింది. నచ్చిన తర్వాత దీనికి విశ్వక్ అయితే బాగుంటారని పంపించాం విశ్వ దగ్గరికి. సో మీ ఈ ప్రొడక్షన్ వాల్యూస్ మీరు చేసిన అన్ని సినిమాల్లోనూ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వెల్ మెయింటైన్గా ఉంటాయి. కమింగ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఏమన్నా చెప్తారా? అంటే మెకానిక్ రాకీకి మీరు అనుకునే బడ్జెట్లో చేయగలిగారా? ఎలా సాగింది ఈ జర్నీ? కొంచెం బడ్జెట్ దాటింది, బట్ ట్రై చేసాం తీయటానికి, కానీ కుదరలేదు. థ్యాంక్ యూ సార్. విశ్వక్ సేన్, ఇందాక జుట్టు ఊడిపోతుంది అన్నారు కదా, మరి మీ ఫ్యాన్స్ మీ మీద నమ్మకం పెట్టుకున్న సీక్వెల్స్కి ఏంటి సమాధానం? మంచి తైలం వాడతా గ్యాప్లో, పుత్తూరు తైలం వాడతాను ఎత్తికి గ్యాప్లా. అంటే ఫలక్నామా దస్తు చేస్తా, ఉన్నాయి మన దగ్గర. ఫలక్నామా దస్తు ఉంది, దమ్కి 2 ఉంది, ఈ నగరానికి ఏమేమి 2 ఉంది, అన్ని 2లు వస్తాయి. ఒక్కసారి మీనాక్షి, hi, and your screen presence is amazing and beautiful. So I just want to ask one question about that greatest of all time, Talapati. That what's the update about that film? I think you'll get to know that very, very soon. I think they'll be coming in. There's a great song with Sir that I have in that, and I'm very excited for that. But more than that, I'm very excited for the song we have in this film, and I cannot wait for you to hear that song as well. I think there will be more updates coming soon.
So a lot of great songs from this album as well. Yes. అశోక్ గారు సార్ అశోక్ గారు సార్ ఇక్కడ సార్ 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 లైలా లైలా మేకప్కి ఎంత టైం పడుతుంది సార్ సార్ మేకప్కి ఎంత టైం పడుతుంది గంటన్నర పట్టింది సార్. వాళ్ళు 3 గంటలు అంటే అంత టైం కష్టం, కొంచెం రోజు కూర్చోడు, యాక్టింగ్ కూడా చేయాలి, మేకప్తో 1.5 hours అట్లా పడుతుంది సార్. సార్ ఒక హీరోకి డేర్ స్టెప్ అటువంటి క్యారెక్టర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లా ఎందుకు అనిపించింది సార్ ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎట్లా కనెక్ట్ అయింది మీకు? సేమ్ సార్, లిస్ట్లో ఉంది అది, మనం చేయాలి అనుకున్న లిస్ట్లో ఉండే ఆ సినిమా. సో డెఫినెట్లీ 2-3 కథలు విన్నా ఈ జానర్లో, బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఏదో అవార్డులు కొట్టేయడానికనో దాని గురించో కాదు, ఇట్స్ అ ప్యూర్ ఎంటర్టైనర్ సార్ అంటే అదిరిపోయే ఎంటర్టైనర్ అది. ఆడవాళ్ళ కష్టాలు అర్థమైనాయా మీకు? ఆడవాళ్ళ కష్టాలు అర్థమైనాయా మీకు ఏమన్నా? ఆడవాళ్ళ కష్టాలు ఏమన్నా కష్టాలు అర్థమైనాయా మీకు ఏమన్నా? కష్టపెడతారు సార్ వాళ్ళు, కష్టాలు వాళ్ళ కష్టాలు కష్టాలు మనకెందుకు? కాదండి, మీరు మేకప్ వేసుకున్నారు కదా, సో దానికే 1.5 hour పట్టింది. సో స్పెషల్ గా లైలా గురించి అని చెప్పి టైటిల్లోనే ఆడవాళ్ళ పేరు తీసుకున్నారు, మళ్ళీ కష్టాలు పెడతారని ఎలాగా డిఫైన్ చేసేసి స్వీట్ పెయిన్ అది. ఓకే, ఏదైనా నాకు ఏరు కోరి తెచ్చుకునే నొప్పి అది.